రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా. ముచ్చమరి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా. ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్టు ఉందా? ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ను కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు. అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే. 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ భర్త అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్ళు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు.